మూసీ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా సభలో ప్రతిపక్షం అధికార పక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. మూసీ కాలుష్యం కంటే కొంతమంది కడుపులో విషమే ఎక్కువ ప్రమాదం అంటూ ప్రతిపక్షాలపై సెటైర్ వేశారు సీఎం. మూసీ కంటే సీఎం నోరే ఎక్కువ కంపు అంటూ హరీష్ విమర్శించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వ్యక్తిగత దూషణలేంటని విప్లు ఖండిస్తే సభ నుంచి బీఆర్ఎస్ బాయ్కట్ చేసి నిరసన తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. మూసీ ప్రక్షాళనపై చర్చ సందర్భంగా సీఎం విపక్షాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మూసీ కాలుష్యం కంటే కొంతమంది కడుపులో విషమే ఎక్కువ డేంజర్ గా ఉందన్నారు సీఎం రేవంత్. కాలి బూడిదయ్యేలా విషపు కళ్లతో చూస్తున్నారని ఆరోపించారు. మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. మీరు మూసీ కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఆ విషపు కళ్లతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అభ్యంతరం చెప్పారు. కడుపులో విషయం అంటూ బీఆర్ఎస్ నేతలను తిట్టడం సరికాదన్నారు. కడుపులో విషయం మాకున్నదా ఆయనకున్నదా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన మా హక్కులను కాపాడాలని మేము చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారి మీద మేము ఎవరన్నా వారిని కించపరిచినట్టు మాట్లాడిన విషయం ఏమన్నా ఉన్నదా శ్రీధర్ బాబు గారు చెప్పాలి. వెంటనే కలగజేసుకున్న మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి ఎవరిని వ్యక్తిగతంగా అనలేదని సమాధానమిచ్చారు. ఎవరి పేర్లు తీయలేదు అధ్యక్ష. ఎవరికైతే మూసీ నది ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు ఇష్టం లేని వారి గురించి మాట్లాడారు. మీకు అందరికి ఇష్టమే ఉంది కదా? కాదు సార్, మీ పేర్లు తీయలేదు కదా సార్. మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపే ఎక్కువ ఉందన్నారు మాజీ మంత్రి హరీష్. సభలో తమ హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. సభలో కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదన్నారు హరీష్. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? అసలు మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు వ్యాఖ్యలకు సభలో గందరగోళం నెలకొంది. హరీష్ రావు సీఎం ను వ్యక్తిగతంగా విమర్శించడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. హరీష్ తన మాటలను వెనక్కి తీసుకోవాలన్నారు, లేదంటే రికార్డుల నుంచి తొలగించాలన్నారు. ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. హరీష్ రావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను వారు విత్డ్రా చేసుకోవాలి. కండ్ల బంట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే ప్రభుత్వం అంటే. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శిస్తే మైక్ ఇవ్వనంటూ ప్రతిపక్ష సభ్యులను హెచ్చరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. యూరియాపై గులాబీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆయన తిరస్కరించారు. క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. 7,000 కోట్లతో హైదరాబాద్ కు గోదావరి జలాలను తెస్తున్నామన్నారు సీఎం రేవంత్. మూసీ ప్రక్షాళన కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని చెప్పారు. గత ప్రభుత్వం మూసీని కబ్జా చేసిందని ఆరోపించారు సీఎం. మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే 5 సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం. నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం. సభలో తమ హక్కులను కాలరాస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి బాయ్కాట్ చేశారు. ఈ సెషన్ మొత్తం తాము సభకు రాబోమని చెప్పారు బీఆర్ఎస్ సభ్యులు. హైదరాబాద్ సుస్థిర అభివృద్ధి కోసమే గ్రేటర్లో 27 మున్సిపాలిటీల విలీనమన్నారు మంత్రులు. అన్ని ఇబ్బందులు ఎదుర్కొని సిటీని మహానగరంగా తీర్చిదిద్దుతామన్నారు. అయినా జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును బీజేపీ వ్యతిరేకించింది. రంగారెడ్డి జిల్లాను ముక్కలు చేయొద్దని కొంతమంది ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. చట్ట సవరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది అసెంబ్లీ. మున్సిపల్ జీహెచ్ఎంసీ చట్టాల సవరణపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. సభలో చట్ట సవరణ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రేటర్లో విలీన ప్రక్రియ జరిగిందన్నారు మంత్రి. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లిందనడం కరెక్ట్ కాదన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేశామని చెప్పారు శ్రీధర్ బాబు. 300 వార్డులకు సరిపడా సిబ్బంది జీహెచ్ఎంసీలో ఉన్నారా అని ప్రశ్నించారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ప్రస్తుతం ఉన్న 150 వార్డులకే సరైన సిబ్బంది లేదన్నారు. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని సూచించారు. అక్బర్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించుకున్న తర్వాతే విలీనంపై ముందుకెళ్తామని చెప్పారు. ఇప్పుడే మేము జోన్స్ ఏర్పాటు చేసుకున్నాం. డెఫినెట్లీ ఇట్స్ థాట్ ప్రొవోకింగ్. కలెక్టరేట్లు 33 కలెక్టరేట్లు కట్టారు. కలెక్టరేట్లో స్టాఫ్ లేకుండా ఉండే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టి ఈరోజు రిక్రూట్మెంట్ జరిపితే ఈరోజు ఏవైతే 300లకు సంబంధించిన వార్డ్స్ కావాల్సిన స్టాఫ్ ఏ విధంగా ఉండాలి అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పూరిచ్చే ముందుకెళ్తామని నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజిస్తే వాటికి ఏ పేర్లు పెట్టారని ప్రశ్నించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. 12 జోన్ల వల్ల అడ్వాంటేజ్ ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. డిపార్ట్మెంట్లన్నీ ఒకే గొడుగు కిందకు తెస్తున్నారా లేదా క్లారిటీ ఇవ్వాలన్నారు.
ఎందుకంటే హైదరాబాదు, సికింద్రాబాదు ఇవన్నీ ఒకప్పుడు సపరేట్ మున్సిపాలిటీస్గా ఉండేటివి గతంలో. దీనికి ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్స్ని ఏ రకంగా విభజించారు అనేది నేను తమ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మున్సిపల్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. బిల్లులో క్లారిటీ లేదని, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉందన్నారు. 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా విలీనం చేస్తున్నాం. ఇప్పుడు 1 కోటి ఉన్న జనాభా రేపు 2 కోట్లు అవుతాయి. నాకైతే దీని పరమార్థం ఏందనేది నాకు ఇంకా అర్థం కాలేదు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంతో అనేక మంది కూలీలు ఉపాధి కోల్పోతారని చెప్పారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. చాలా గ్రామాలను జీహెచ్ఎంసీలో కలుపుతున్నారని, దీంతో కూలీలకు, పేదలకు ఉపాధి, ట్యాక్స్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు గ్రామీణ ఉపాధి అనేసరికి మంత్రి గారికి నవ్వొస్తా ఉన్నది. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి అనేక మంది నిరుపేదలు దాని మీద డిపెండ్ అవుతారు. జీహెచ్ఎంసీలో విలీన ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా స్వరూపం మార్చొద్దని కోరారు. రంగారెడ్డి జిల్లాను ముక్కలు చేస్తే ఊరుకోబోమన్నారు. ఎంత ఖర్చు పెట్టినా ప్రజల దగ్గరికి పోయేటట్టుగా, ప్రజలకు అందే విధంగా ఉండాలి తప్ప మనం ఏదో సర్కిల్ పెట్టేసినాం అక్కడ వాళ్ళు చూసుకుంటారంటే అక్కడ స్టాఫ్ లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష, జీహెచ్ఎంసీలో గ్రామాల విలీనంతో పరిపాలన సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. విలీనంతో వచ్చే సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపించాలన్నారు కూనంనేని. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరం ముఖ్యంగా ప్రపంచంలోనే అతి కొద్ది నగరాల్లో హైదరాబాద్ నగరం ఆ కొద్ది నగరాల సరసన చేరటం మనందరికీ హర్షదాయకం. అది పట్టణాలు, గ్రామాలు పట్టణాలుగా మార్చకుండా ఉండలేరు, పట్టణాలు నగరాలుగా మారకుండా ఉండవు, నగరాలు మహానగరాలుగా కూడా మారకుండా ఉండవు. కానీ వీటి మధ్య ఉన్నటువంటి ఆ బ్యాలెన్స్ని, ఆ డిస్టింక్షన్ని జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఉంది. సభలో 5 బిల్లులను ఆమోదించారు. మున్సిపల్, జీహెచ్ఎంసీ చట్టాల సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ప్రైవేటు వర్సిటీలు, మోటార్ వెహికల్స్, టాక్సేషన్ బిల్లులకు కూడా మూజువాణితో సభ ఆమోదించింది. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసన మండలిలో హాట్ చర్చ జరిగింది. కోర్ అర్బన్ ఏరియాకు మెట్రోపాలిటన్ సర్వీసులు అందించేలా జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను విలీనం చేస్తున్నామని తెలిపారు మంత్రులు. విలీనంతో పాలనా వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్పారు. ప్రభుత్వం హడావుడిగా ఏకపక్షంగా మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు ప్రతిపక్ష నేతలు. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు వివరణ ఇచ్చారు మినిస్టర్స్. మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు మంత్రులు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం, తెలంగాణ మోటార్ వెహికల్ చట్టం, ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. జీహెచ్ఎంసీ పునఃవ్యవస్థీకరణపై వాడివేడి చర్చ జరిగింది. అలాగే ప్రశ్నోత్తరాల సందర్భంగా పలు అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానమిచ్చారు. గృహజ్యోతి స్కీమ్ పేదలకు వరంగా మారిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఓ ఫ్యామిలీని యూనిట్ గా తీసుకుని స్కీమ్ అమలు చేస్తున్నామన్నారు. ఎస్పీడీసీఎల్ కింద 25,35,560 కుటుంబాలకు ప్రతి నెల 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నామన్నారు. ఎన్పీడీసీఎల్ కింద 27,46,938 కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్టు తెలిపారు. విజయశాంతి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు భట్టి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో ఎంతమంది అర్హులైన మహిళలకు ఉచిత విద్యుత్ సరఫరా చేశారు? కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఇస్తున్నాం కాబట్టి ఎస్పీడీసీఎల్ కింద 25,35,560 కుటుంబాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుని ఆ లబ్ధిదారు తరఫున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నేరుగా నిధులు చెల్లిస్తూ ఉన్నాం. జీహెచ్ఎంసీలో గ్రామీణ విలీనంతో పాలనా వ్యవస్థ మెరుగవుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కోర్ అర్బన్ ఏరియాకు మెట్రోపాలిటన్ సర్వీసులు అందించేందుకు విలీనం చేస్తున్నామన్నారు. రహదారులు, ట్రాఫిక్, పర్యావరణం, డ్రైనేజీలు వంటి కీలక సేవలు సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యమన్నారు మంత్రి. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మెట్రోపాలిటన్ అదేవిధంగా పట్టణ అభివృద్ధి సాధించడానికి మరి విలీనం అవసరమని ఆలోచన చేయడం జరిగింది. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకునే జీహెచ్ఎంసీ సవరణ బిల్లు తీసుకొచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిటీ పరిధిలోని ప్రతి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో సమావేశమే చర్చించామన్నారు. విలీనంపై ఏకపక్షంగా ముందుకెళ్తుందన్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలకు జవాబిచ్చారు మంత్రి.
డెఫినెట్లీ డిబేట్ జరిగింది. జిహెచ్ఎంసీలో వారు స్వయంగా పార్టిసిపేట్ అయినారు, ప్రతి ఎమ్మెల్యే పార్టిసిపేట్ అయినారు. బికాజ్ నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా గతంలో కూడా మీ హయాంలో డిలిమిటేషన్ జరిగింది. ఎవరిని కన్సల్టేషన్ చేశారు, ఒక్కొక్కటి 89,000 ఒక వార్డు ఉంటే అబనార్మల్ 12,000కు సంబంధించినటువంటి విషయం లోపల జరుగుతోంది. అటవీ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి కొండా సురేఖ. పర్యావరణానికి హాని కలిగించేలా వ్యవహరిస్తే కంపెనీలను మూసివేస్తామన్నారు. మండలిలో నల్గొండ జిల్లాలో ఫార్మా కంపెనీల విస్తరణ, కాలుష్యంపై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు కొండా సురేఖ. ప్రభుత్వం నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఏదైనా పర్మిషన్ ఇచ్చేటప్పుడు అన్ని రకాల పరిశీలనలు చేసిన తర్వాత అక్కడ ఫీజిబిలిటీ ఉంటే మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. 8 పరిశ్రమలకు మరి మూసివేతకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో యూరియా విక్రయాలు పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా యాప్తో యూరియా కొనుగోళ్లను సులభతరం చేశామన్నారు. యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. ఇప్పటి వరకు యాప్ ద్వారా 3 లక్షల బస్తాల యూరియా కొనుగోలు జరిగినట్టు చెప్పారు. కల్పించిన అవగాహన ఫలితంగా యాప్ ద్వారా 104 మంది రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకోవడం జరిగింది. 3 లక్షల బ్యాగులు యూరియాను కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష. 1 లక్ష మందికి పైబడి రైతులు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. యూరియాను బుక్ చేసుకోవడానికి హెల్ప్ డెస్క్ల వద్ద వాలంటీర్లు రైతులకు సహాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఉద్యమకారుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. మండలిలో ఉద్యమకారుల సమస్యలపై మాట్లాడారు మహేష్ కుమార్. దీనిపై స్పందించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 1969 నాటి ఉద్యమానికి సంబంధించి 3,000 మంది ఉద్యమకారులకు న్యాయం చేయాలని గతంలో తాను ప్రభుత్వానికి రిఫర్ చేశానన్నారు. ఉద్యమకారుల వెల్ఫేర్ బోర్డు గురించి అధ్యక్ష, చాలా మంది ఉద్యమకారులు పాటుపడితేనే మనకు తెలంగాణ అవగతమైంది. ఆ తక్షణం ఒక కమిటీ వేస్తే దాన్ని పరిశీలించి వారికి అందరూ కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి వారికి వెల్ఫేర్ బోర్డు క్రియేట్ చేస్తే వారిని గుర్తించినట్టు ఉంటుంది అధ్యక్ష. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన దాంతో పాటు 1969 ఉద్యమంలో అది ఒక 3,000 మంది జాబితా నా దగ్గరకు వస్తే నేను గవర్నమెంట్కి రెఫర్ కూడా చేశాను. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఒకటి. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు యాక్టుపై రేపు మండలిలో చర్చ జరగనుంది. బీఆర్ఎస్ బతికి బట్ట కట్టాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందేనన్నారు కవిత. పిల్ల కాకుల్ని పంపితే ప్రయోజనం ఉండదన్నారు. పాలమూరు పాపం బీఆర్ఎస్దేనని విమర్శించారు. బబుల్ షూటర్ ప్యాకేజ్కి అమ్ముడిపోయాడని ఆరోపించారు. కేసీఆర్ను ఆర్థిక ఉగ్రవాదని రేవంత్ అనడం సరికాదన్నారు. ఉద్యమకారుణ్ణి తిడుతుంటే నా రక్తం మరుగుతోందన్నారు కవిత. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కామెంట్లు బీఆర్ఎస్ లో సెగ పుట్టిస్తున్నాయి. అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా మరోసారి బీఆర్ఎస్ హరీష్ రావు టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు పాపం బీఆర్ఎస్దేనన్నారు. బీఆర్ఎస్ తప్పిదంతోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సమస్యలన్నారు కవిత. నేను పాలమూరు జిల్లాకు కూడా పర్యటనకు వెళ్ళడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటిది 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయినటువంటి మాట 100% వాస్తవం. బబుల్ షూటర్ ప్యాకేజీలో అమ్ముకున్నారని ఆరోపించారు కవిత. బబుల్ షూటర్ వల్లే బీఆర్ఎస్ లో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పాలమూరు ప్రాజెక్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే మళ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని ఫైర్ అయ్యారు. సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చిరు అనేది కేసీఆర్ గారికే బాగా తెలిసి ఉంటుంది. అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. మొదటి ప్యాకేజ్ దెబ్బపడ్డది ఈ బబుల్ షూటర్ వల్లనే. పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలను తప్పుపట్టారు కవిత. ఉద్యమకారుణ్ణి ఉరితీయాలని రేవంత్ రెడ్డి అంటుంటే తన రక్తం మరుగుతోందన్నారు. ప్రతిపక్ష నేతను ఉగ్రవాదితో పోల్చడమేంటని ప్రశ్నించారు. ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలే, రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడినరో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిగిపోతా ఉన్నది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే బీఆర్ఎస్ పార్టీ బతుకుతుందన్నారు కవిత. కేసీఆర్ సభకు రాకుంటే పార్టీ పరిస్థితి అంతేనన్నారు. కేసీఆర్ తప్పు చేయకుంటే సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ సభకు రాకుండా పిల్ల కాకులను సభకు పంపితే ఏం లాభమని ప్రశ్నించారు కవిత. మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు.
ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే బాగుంది. తన రాజీనామా ఆమోదించే ముందు కౌన్సిల్లో మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలన్నారు కవిత. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని స్వయంగా కలిసి విన్నవించారు. 5న అవకాశం ఇస్తామని మండలి చైర్మన్ చెప్పారని తెలిపారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగానే జాగృతి నిలుస్తుందన్నారు కవిత. ఏపీ తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. దీనికి సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ నేతృత్వం వహించనున్నారు. 2 రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కమిటీలో ఉండనున్నారు. 2 నెలల్లో నీటి సమస్యల పరిష్కారానికి సూచనలు చేయనుంది కమిటీ. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో 2 రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులు ఉండనున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు సభ్యులుగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి 4 అధికారులకు చొప్పున కమిటీలో చోటు కల్పించింది కేంద్రం. 2 నెలల్లో రిపోర్టు ఇవ్వాలని కమిటీని ఆదేశించింది కేంద్ర జలశక్తి శాఖ. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో రాష్ట్రం నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్ నియమించింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు అవకాశం కల్పించింది. ఏపీ చీఫ్ ఇంజనీర్ సభ్యుడిగా ఉన్నారు. గత 11 ఏళ్లుగా ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి పలు సూచనలు చేయనుంది కమిటీ. సహకార సమాఖ్య విధానంతో ముందుకు వెళ్లనుంది. దీనికోసం ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటు చేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి బాటలు వేయనుంది కమిటీ. కమిటీ ఏర్పాటుకు 2025 జూలై 16న నిర్ణయం జరిగింది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అప్పటి మీటింగ్లోనే కమిటీ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. కమిటీలో కేంద్ర జలశక్తి శాఖతో పాటు ఏపీ, తెలంగాణ అధికారులు, సాంకేతిక నిపుణులను నియమించాలని సూచించారు. మీటింగ్లో నిర్ణయం తీసుకున్న 6 నెలల తర్వాత ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ, తెలంగాణ మధ్య ఇటీవల తీవ్ర వివాదాస్పదమైన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు ఇతర వివాదాల పరిష్కారానికి కమిటీ కృషి చేయనుంది. ఇందోర్ నీటి కాలుష్యం ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. మరో 100 మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రింకింగ్ వాటర్లో మురుగునీరు కలవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపింది ప్రభుత్వం. మధ్యప్రదేశ్ సర్కార్ మంచినీటిని కాకుండా ప్రజలకు విషం పంపిణీ చేస్తోందని ఫైర్ అయ్యారు ఎల్ఓపి రాహుల్. ఇందోర్పై గొప్పలు చెప్పే బీజేపీ ఫెయిలియర్ను మాత్రం ఒప్పుకోవడం లేదని విమర్శించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీరు తాగిన ఘటన తీవ్ర విషాదంగా మారుతోంది. ఇప్పటి వరకు 10 మంది మరణించగా 1100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 100 మందికి పైగా పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైనేజ్ లో డ్రింకింగ్ పైప్ లైన్ లీకేజ్ కావడమే ప్రమాదానికి కారణమని తెలిపింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. భగీరథ పూర్లోని పైప్ లైన్ లో లీకేజ్ గుర్తించినట్లు చెప్పింది. ड्रेनेज की इतनी प्रॉब्लम है क्या पूछो मत. ये चौक होता है तो पूरे हमारे घरों तक गंदगी भर आती. पीछे आप देखो पूरा गटर लाइन भेरी, पीछे इतनी स्मेल आती कि बच्चे बीमार हो गए मेरे उल्टी से. दिक्कत आ रही, घर में बीमार पड़ रहे हैं बच्चे, दवा गोली ला रहे हैं अस्पतालों से. यही बीमारी का घर है. ये जो कचरा आ रहा है इसके अंदर चेम्बर पूरे भरे हुए हैं. ईरतपुरा में जो कल तक की जो स्थिति थी, हमारे संस्था से 13 रोगी रिफर हुए थे. सीनियर डॉक्टर्स और साथ में जिला प्रशासन के अधिकारी सभी अस्पतालों के भ्रमण पे हैं और प्रत्येक मरीज का उपचार जो चल रहा है उसकी जो स्थिति है उसका जायजा ले रहे हैं. ఇండోర్ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంచినీటిని కాకుండా ప్రజలకు విషం పంపిణీ చేస్తోందని ఫైర్ అయ్యారు. తాగునీటిలో మురుగునీరు ఎలా కలిసిందని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. నీరు కలుషితం కాగానే సరఫరా ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. బాధితులకు సాయం చేయడం మరచిన బీజేపీ నేతలు అహంకారపూరిత ప్రకటనలు చేస్తున్నారన్నారు రాహుల్. మధ్యప్రదేశ్ దుష్పరిపాలనకు కేంద్రంగా మారిందన్నారు ఎల్ఓపి రాహుల్. ఒక చోట దగ్గు సిరప్ మరణాలు, మరొక చోట ప్రభుత్వ హాస్పిటల్లో ఎలుకలతో జనం చనిపోయారన్నారు. ఇప్పుడు మురుగునీరు తాగడంతో మరణాలు సంభవించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్.
ఇండోర్ను క్లీన్ సిటీగా మార్చామని గొప్పలు చెప్పుకునే బీజేపీ ఫెయిల్యూర్ను మాత్రం ఒప్పుకోవడం లేదన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. నిజం ఏమిటంటే బీజేపీ పాలనలో కాలుష్యం ప్రజలను చంపుతోందన్నారు. ఎయిర్ పొల్యూషన్ మాత్రమే కాకుండా నీటి కాలుష్యంతో జనం చనిపోతున్నారని ఫైర్ అయ్యారు. पर देखिए क्या हुआ है पिछले 2-3 दिनों में, कितने लोगों की दुर्भाग्यपूर्ण इतना मौत हुई है प्रदूषित पानी पीने की वजह से, कंटेमिनेटेड वाटर की वजह से। पर एक तरफ स्वच्छ पुरस्कार तो आप लेते हैं और दूसरी तरफ प्रदूषित पानी, लाखों लोग पीड़ित हैं। आंकड़ों के खेल से सबको सब ठीक है दिखाना चाहती है। ఇండోర్లో ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం కొనసాగుతుందన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. దురదృష్టవశాత్తు భారత్ పొరుగు దేశాలన్నీ మంచివి కావన్నారు. పాక్ నిత్యం ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని చెప్పారు. అహ్మదాబాద్ ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. రక్షణ రంగంలో భారత్ ఎగుమతులు పెరిగాయన్నారు బీజేపీ నేతలు. ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించుకునే హక్కు భారత్కు ఉందన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోసే కయ్యాల మారి పొరుగుదేశమని విమర్శించారు. ప్రతి దేశానికి ఇరుగు పొరుగు దేశాలు ఉంటాయన్నారు. దురదృష్టవశాత్తు భారత పొరుగు దేశాలన్నీ మంచివి కావన్నారు. ఐఐటి మద్రాస్లో ఓ ప్రోగ్రాంలో పాల్గొన్న జయశంకర్ ఆపరేషన్ సింధూర్ టైంలో ఇతర దేశాల జోక్యం లేదన్నారు. అరుణాచల్ ఎప్పుడూ భారత్లోనే ఉంటుందన్నారు జయశంకర్. But you can also have bad neighbors. Unfortunately, we do. A country decides that they will deliberately, persistently, unrepentantly continue with terrorism. We have a right to defend our people against terrorism. We will exercise that right. How we exercise that right is up to us. అహ్మదాబాద్ ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రాజెక్టులో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయని చెప్పారు. గుజరాత్లో సబర్మతి, ముంబైలో బీకేసీ టెర్మినల్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు వైష్ణవ్. इतनी रैपिडली उसमें काम हो रहा है इस टेक्नोलॉजी के कारण. अगेन दिस इज अनदर टेक्नोलॉजी विच विल गो बैक टू जापान. इतना बड़ा प्रोजेक्ट और इतने फास्ट पेस पे काम करना अपने आप में बहुत बड़ा चैलेंज है. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. డిఫెన్స్ ఇండస్ట్రీలో స్టార్టప్లు అద్భుతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. రాబోయే 15 ఏళ్లలో ఆయుధాల ఎగుమతిదారుగా భారత్ మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్లో పర్యటించిన రాజ్నాథ్ వైట్ కలర్ టెర్రరిజంపై ఆందోళన వ్యక్తం చేశారు. और मैं जो भी यहाँ पर इनोवेटर्स हमारे स्टार्टअप्स होते हैं उनका भी मैं आह्वान करना चाहता हूँ, वो डिफेंस के भी चैलेंजेस को लें और उस पर वो काम करें और जो भी वो रिसर्च करके जो निकालेंगे, जो भी चीजें तैयार करेंगे, हम उसको अडॉप्ट करने की कोशिश भी करेंगे. దేశంలో ఫార్మా ఇండస్ట్రీ అత్యంత వేగంగా విస్తరిస్తోందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఫార్మా కోపోయా 10వ ఎడిషన్లో పాల్గొన్నారు. ఫార్మా ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. నాణ్యత, భద్రతలో ఎలాంటి రాజీ పడటం లేదన్నారు నడ్డా. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రైవేట్ రంగాన్ని ఎన్డీఏ సర్కార్ ప్రోత్సహిస్తోందన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు 1,00,000 కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.